ఫ్రెండ్స్, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలు చెందినప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అందరికీ కూడా అందుబాటులో ఉంటున్నారు. అలాగే మంత్లీ 3 సార్లు కానీ 4 సార్లు కానీ అవకాశం ఉన్నప్పుడల్లా పార్టీకి సంబంధించిన నాయకుల్ని తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి మీటింగ్స్ నిర్వహించడము, కమ్యూనిటీ పరంగా మీటింగ్స్ నిర్వహించడము, జిల్లాల వారీగా రాజకీయ నాయకులతో, కార్యకర్తలతో ఆయన మమేకమవుతూ మాట్లాడడం జరుగుతుంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చింది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అయితే రీసెంట్గా వైఎస్ఆర్సీపీ కీలక మెంబర్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కోసం చాలా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. రాజకీయ పార్టీలకి కార్యకర్తలు అనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే, అంటే 175 ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే, ప్రతి పార్టీకి ఒక కార్యకర్తలు అనేది ఒక లక్షల్లో ఉంటారు. సో ఆ కార్యకర్తలు అనేదే పాలిటిక్స్ ఎన్నికల్లో కూడా కీలక ప్రధాన పాత్ర పోషిస్తారు. జెండా మోసే కాండించి పార్టీకి సంబంధించిన పాలసీస్, స్కీమ్స్ కానీ ప్రజల వద్దకు చేరడానికి, ప్రజల వద్దకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తారు. అంతేకాదు ఆ పార్టీ నిర్వహించే సభలకు కానీ, ఆ పార్టీ సంబంధించి ఏ యాక్టివిటీకి అయినా సరే కార్యకర్తలు అనేది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి కార్యకర్తల కోసం రాజకీయ పార్టీలు, ఎగ్జాంపుల్గా మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల కోసం పార్టీ సభ్యత్వ నమోదు అనేది ఉంటుంది. ఆ పార్టీ సభ్యత్వంలో ఆ కార్యకర్తకి ఇచ్చే పాలసీస్ ఏంటి, ఆ కార్యకర్తకి ఆ పార్టీ ఏ సర్వీసెస్ ఇస్తుంది, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఒకవేళ ఆ కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్తకి సమ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదే పాలసీని జనసేనలో కూడా సేమ్ పాలసీ ఉంది. జనసేనకు సంబంధించిన కార్యకర్తలకు ఏమైనా జరిగితే జనసేన కూడా ఫైనాన్షియల్గా కార్యకర్తలను ఆదుకుంటుంది. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు గడుస్తున్నా సరే ఇప్పటికీ కూడా కార్యకర్తల కోసం ఎటువంటి పాలసీ కానీ, ఎటువంటి స్కీమ్ కానీ లేదు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తల కోసం వైఎస్ఆర్సీపీ సభ్యత్వ నమోదు చేయండి, కార్యకర్తల కోసం ఈ స్కీమ్ తీసుకురండి అని చెప్పి ఎప్పటి నుంచో ఈ డిమాండ్ నడుస్తుంది. అయితే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం ఈ స్కీమ్ తీసుకొస్తున్నారా అంటే నిజమనే తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా వైవి సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్లో కార్యకర్తల కోసం వైఎస్ఆర్సీపీ సభ్యత్వ నమోదు తీసుకొస్తుంది, ఇతర పార్టీల కంటే కూడా బెటర్గా మంచి పాలసీస్, మంచి స్కీమ్స్ ఇస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వ నమోదు చేస్తారు అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధాన నాయకుల్లో, కీలక వ్యక్తుల్లో వైవి సుబ్బారెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు అంటే ఆల్మోస్ట్ పార్టీ నిర్ణయించినట్టే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆమోదించినట్టే అది. అయితే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు అంటే అది అఫీషియల్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో అంటే 1 వీక్లో రావచ్చా, 1 మంత్లో రావచ్చా అనేది చెప్పలేం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యత్వ నమోదుకు అయితే బ్యాక్గ్రౌండ్లో వర్క్ ఆల్మోస్ట్ జరుగుతుంది, కంప్లీట్ అయ్యి కూడా ఉండొచ్చు. అయితే త్వరలోనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. వైఎస్ఆర్సీపీ సభ్యత్వ నమోదు త్వరలో మీ ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొస్తుంది. అయితే ఈ జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం అయితే ఎప్పటి వరకు ఏమీ చేయలేదు. కానీ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా మార్పు కనిపిస్తుంది. ఆయన ఏ మీటింగ్ పెట్టినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, ప్రతి మీటింగ్లో కూడా ఆయన మాట్లాడే మాటల్లో కార్యకర్తల కోసం మాట్లాడుతున్నారు. కార్యకర్తల కోసమే పనిచేస్తుంది పార్టీ, కార్యకర్తలకి మంచి భవిష్యత్తు చూపిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రస్తావన తీసుకొస్తున్నారు. అంటే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. ఒకసారి పడిన తర్వాత కార్యకర్తలు గుర్తొస్తున్నారంటే కార్యకర్తల ఇంపార్టెన్స్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటానికి కూడా కార్యకర్తలు అసంతృప్తిగా ఉండి కార్యకర్తలు సరిగ్గా పని చేయలేదు అన్న వాదన కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో గట్టిగా ఉంది. సో ఏదైనప్పటికీ ఈ వైఎస్ఆర్సీపీ సభ్యత్వ నమోదు వైఎస్ఆర్సీపీ పార్టీకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మంచి బలాన్ని చేకూరుస్తుందని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా భావించింది. కాబట్టి చాలా శుభ పరిణామం అని చెప్పి
క్లియర్‌గా చెప్పొచ్చు.